బండి దిగి సూట్ కేస్ పట్టుకుని లోపల నుంచి లాక్ చేయబడ్డ గ్రిల్ గేట్ దగ్గర నిలబడ్డాను. నన్ను చూసి నమస్కారం పెట్టిన సుభాషు గేట్ తీసి నా చేతిలో సూట్ కేసు అందుకున్నాడు. సుభాషు మా సబ్ స్టాఫ్ ప్యూన్. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు. బ్యాంకు 10 గంటలకు ప్రారంభమైన బ్రాంచ్ మేనేజరు 9 గంటలకే వచ్చి ఏర్పాట్లు చూసుకోవాలని నా నియమం. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆ ఊళ్ళో క్రొత్తగా పెట్టిన మా బ్యాంకు బ్రాంచ్కి నేనే మొదటి మేనేజర్ని. సఫారీ డ్రెస్సు మీకు బాగా సూట్ అయ్యింది సార్, నవ్వుతూ అంటున్న మా అసిస్టెంట్ మేనేజర్కి గుడ్ మార్నింగ్ చెబుతూ అన్నాను. లోపల మనస్సులో ఎంత కష్టమున్నా పెదాలపై చెరగని నవ్వుతూ కనిపిస్తూ ఉండాలి అనేది బ్యాంకు వాళ్ళకి ఉండాల్సిన మొదటి క్వాలిఫికేషన్. సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్లో బ్యాంకింగ్ సెక్టారు మొదటిది. కస్టమర్స్ని ఎలా డీల్ చేస్తాం అన్న విషయంలోనే మొత్తం బ్యాంకు యొక్క మనుగడ ఆధారపడి ఉంటుంది అన్న విషయం అర్థం చేసుకున్న నేను అదే విధంగా మా స్టాఫ్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను. ఆ సర్వీస్ ఆధారంగానే బ్రాంచ్ పెట్టిన 1 సంవత్సరంలోనే ఊళ్ళో మంచి పేరు, అదేవిధంగా మంచి డిపాజిట్స్ గ్యాదర్ చేశాను. డిపాజిట్స్ గ్యాదర్ చేసిన నేను అడ్వాన్సెస్లో రుణాలు ఇవ్వడంలో మాత్రం వెనుకంజ వేశాను. డిపాజిట్స్పై బ్యాంకులు వడ్డీలు ఇస్తాయి, అడ్వాన్సెస్పై బ్యాంకులు వడ్డీలు తీసుకుంటాయి. తక్కువ వడ్డీని కస్టమర్స్కి ఇస్తూ అదే సొమ్ముని ఎక్కువ వడ్డీకి నీడ్ ఉన్నవారికి ఇవ్వడం బ్యాంకు బాధ్యత. అదే బ్యాంకుకి లాభం. డిపాజిట్స్ ఏదో ఒక విధంగా, అంటే బ్యాంక్ రెప్యుటేషన్ మూలంగానో సర్వీస్ మూలంగానో తీసుకురావడం పెద్ద కష్టం కాలేదు. కానీ రుణాలు ఎవరికైనా నేను ఇచ్చేటప్పుడు, అడ్వాన్సెస్ ఇచ్చేటప్పుడు ముందు వాడి స్థానంలో నన్ను ఊహించుకుంటాను. వాడి స్థానంలో నేను ఉంటే ఈ రుణం తీసుకుంటానా? రుణం అవసరం ఏమైనా ఉందా? అసలు ఎందుకు తీసుకోవాలి? బ్యాంకు రుణాలపై గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కోసమే ఈ లోన్ తీసుకుంటున్నారా? వగైరా అన్ని కోణాలు ఆలోచిస్తాను. నా ఈ ఎనాలిసిస్ పై అధికారులకి నచ్చదు. డిపాజిట్స్ ఎలాగైనా తీసేసుకుంటారా, లోన్స్ అనేటప్పటికీ 1,00,000 కండిషన్స్ పెడతారా అంటారు వాళ్ళు. ప్రజల సొమ్ము ప్రజలకి ఇవ్వడానికి నీకేంటి ఇబ్బంది అని చాలామంది ప్రశ్నిస్తారు. సరే, ఛాంబర్లో కూర్చుని గణపతి శ్లోకం మనసులో తలుచుకొని కళ్ళు తెరిచిన తర్వాత సుభాష్ వచ్చాడు నా ఛాంబర్లోకి. సార్, ఒక కస్టమరు మిమ్మల్ని కలవాలంటున్నాడు. ఎవరు? ఆ ఎడ్యుకేషన్ లోన్ వాడేనా అడిగాను నేను. ఆ ఊర్లో కొద్దిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక వ్యక్తి కొడుకు యూఎస్లో ఎంఎస్ చేద్దామని అనుకుంటూ ఎడ్యుకేషన్ లోన్ కోసం, అబ్రాడ్ స్టడీస్ ఎడ్యుకేషన్ లోన్ కోసం వచ్చాడు. ప్రొఫైల్ చూస్తే బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ అన్నీ నెట్టుకుంటూ తండ్రి ఇన్ఫ్లుయెన్స్తో గట్టెక్కిన అత్యవసర మార్కులతో ఇంజనీరింగ్ అయిందనిపించుకున్నాడు ఆ కుర్రాడు. ఏదో ఒక యుఎస్ యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫర్ లెటర్ తెచ్చుకొని సెక్యూరిటీ లేకుండా బ్యాంక్ లోన్తో యుఎస్లో స్టడీస్కి తెగ తిరుగుతున్నాడు. అర్థం పర్థం లేని రూల్స్ బ్యాంకుపై రుద్ది ఎడ్యుకేషన్ లోన్స్
సెక్యూరిటీ లేకుండా ఇవ్వాలని ఉంది. వారికి మా బ్యాంక్ పై అధికారుల అండ కూడా ఉంది. అందువల్ల వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఉన్నా కూడా అది సెక్యూరిటీగా మాత్రం ఇవ్వం అంటున్నారు వాళ్ళు. సెక్యూరిటీ ఇస్తేనే అంత పెద్ద లోన్ ఇస్తానని నేను. బ్యాంక్ రూల్స్ ప్రకారం సెక్యూరిటీ అక్కర్లేదని వాళ్ళ వాదన. నా పై అధికారులు దానికి వత్తాసు. ఇలా నడుస్తుంది కదా. అతను కాదు సార్, వేరే వ్యక్తి, మీరు బాగా తెలుసట అన్నాడు సుభాష్. సరే రమ్మను అన్నాను. లోపలికి వచ్చిన వ్యక్తి రామం. ఎంతకాలం అయింది నేస్తాన్ని చూసి. హై స్కూల్లో నా క్లోజ్ ఫ్రెండ్ రామం. అదీగాక నాది అతనిది ఒకే ఊరు. మేమిద్దరం నేస్తాలు కట్టాం. అంటే ఒకరినొకరు పేరుతో కాకుండా నేస్తం అని మాత్రమే పిలుచుకుంటాం అన్నమాట. కాఫీ తాగిన తర్వాత రామం తను వచ్చిన విషయం చెప్పాడు. ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ నాన్నగారు పోవడంతో ఆ ఉద్యోగం కాంపేషనెట్ గ్రౌండ్స్ మీద తనకు వచ్చిందని, ప్రస్తుతం యూడీసీగా చేస్తున్నానని చెప్పాడు రామం. తన కూతుర్ని పరిచయం చేశాడు. ఇంజనీరింగ్ రోబోటిక్స్లో చేసిందని, ప్రసిద్ధ జపాన్ యూనివర్సిటీ ఆఫర్ లెటర్ వచ్చిందని, కానీ తన దగ్గర అక్కడ చదివించేంత డబ్బు లేదని, ఎడ్యుకేషన్ లోన్ ఫర్ అబ్రాడ్ స్టడీస్ సెక్యూరిటీగా కోసం వచ్చానని, సెక్యూరిటీగా ఇవ్వడానికి తన ఇల్లు ఉందని చెబుతూ వాడు తెచ్చిన పేపర్సు ఇచ్చాడు. బ్రహ్మాండమైన మార్కులు, రెప్యూటెడ్ యూనివర్సిటీ ఆఫర్ లెటర్, అప్కమింగ్ సబ్జెక్ట్ రోబోటిక్స్. మంచి ఫ్యూచర్ ఉందనిపించింది నాకు. గ్యారంటీగా అభివృద్ధిలోకి వస్తుంది ఆ అమ్మాయి. లోను తప్పకుండా ఇవ్వతగ్గ విషయం. కానీ అప్పుడు నా మదిలో ఆల్రెడీ ఎడ్యుకేషన్ లోన్ కోసం తిరుగుతున్న ఆ పొలిటీషియన్ కొడుకు గుర్తుకొచ్చాడు. వీళ్ళకి లోన్ ఇస్తే వాడికి కూడా ఇవ్వాలేమో. అంతే, లోన్ ఇవ్వాలన్న నా డెసిషను మారిపోయింది. చూడమ్మా, యాజ్ పర్ రూల్స్ ఎడ్యుకేషన్ ఫర్ అబ్రాడ్ స్టడీస్ మీకు ఇవ్వచ్చు అంటూ నేను లెక్చర్ మొదలెట్టాను. అరగంట పాటు సాగిన నా లెక్చర్ సారాంశం ఏంటంటే, అబ్రాడ్ ఎడ్యుకేషన్ పేరిట మన స్టూడెంట్స్ అక్కడే సెటిల్ అయిపోయి దేశానికి ఉపయోగపడడం లేదని, ఇక్కడే వాళ్ళు దేశానికి ఉపయోగపడే పనులు చేయాలని, మాతృదేశం రుణం తీర్చుకోవాలని. అసలు విషయం, నాకు ఆ లోన్ ఇవ్వాలని లేదని చెప్పకనే చెప్పాను. ఇది జరిగిన వారం రోజుల్లోనే నాకు వేరే రిమోట్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయింది. దానికి కారణం ఆ పొలిటీషియన్ కొడుక్కి సెక్యూరిటీ లేకుండా అబ్రాడ్ స్టడీస్ లోను ఇవ్వకపోవడమేనని నాకు తెలుసు. కాలచక్రం ఎవ్వరి కోసం ఆగదు. కాలచక్రంలో 10 సంవత్సరాలు దొర్లాయి. ఈ 10 ఏళ్లలో నేను దాదాపు 6 బ్రాంచీలు ట్రాన్స్ఫర్ అయ్యాను. నా ముక్కుసీటి మనస్తత్వం, ఇన్ఫ్లుయెన్స్కి తలగుక్కపోవడం కారణాలు ఏవైతేనే, జోనల్ ఆఫీస్ నుంచి మా చీఫ్ మేనేజర్ గారు ఫోన్ చేశారు. మిస్టర్ భాస్కర్, నీవు ప్రస్తుతం పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్గా డిక్లేర్ చేసిన ప్రభుత్వం ఆ డిస్ట్రిక్ట్ డెవలప్ చేయడానికి 100 కోట్లు ఫండ్స్ గ్రాంట్ చేసింది. ఆ ఫండ్స్ మన బ్యాంకుకి డిపాజిట్గా వచ్చేటట్టు చూడు. కావాలంటే ఆ ఆఫీస్ వాళ్ళకి కార్ లోన్స్, హౌసింగ్ లోన్స్ వగైరా ఏమైనా ఇవ్వు. అన్నట్టు
నువ్వు నీ ముక్కుసూటి మనస్తత్వాన్ని మార్చుకో, లేకపోతే మళ్ళీ శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదు, మళ్ళీ ట్రాన్స్ఫర్ వస్తుందని చెప్తున్నాడు ఆయన. మా బ్యాచ్మేటే ప్రమోషన్స్ మీద నన్ను కమాండ్ చేసే స్థాయికి ఫోన్ చేరాడు. నా మీద ఏములో సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల నాకు ఇలా సలహా ఇస్తుంటాడు. తప్పదు కదా. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఛాంబర్ బయట విజిటర్స్తో పాటు కూర్చుని నేను కలెక్టర్ గారి పిలుపు కోసం చూస్తున్నాను. ఈలోగా బెళ్ళబంట్రోతు నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అని చెప్పడంతో చెప్పులు విడిచి లోపలికి వెళ్ళిన నేను అప్రయత్నంగా చేతులు జోడించి నమస్తే అన్నాను. కలెక్టర్ గారు సీట్లోంచి లేచి, నమస్తే అంకుల్, నన్ను గుర్తుపెట్టారా? లేదమ్మా అన్నాను. నేను మీ ఫ్రెండ్ రామం కూతుర్ని. అబ్రాడ్ స్టడీస్ కోసం వస్తే మీరు బ్రెయిన్ డ్రైన్ గురించి చెప్పారు. స్వదేశానికి సేవ చెయ్యమని మీరు ఇచ్చిన మోటివేషన్తోనే నేను సివిల్స్లో సెలెక్ట్ అయ్యాను. అందా అమ్మాయి. ఐఏఎస్ మొదటి 2 అటెంప్ట్స్లో తప్పడంతో ఫెయిల్ అవ్వడంతో నా ఫ్యూచరు గురించిన బెంగతో అనారోగ్య కారణాలతో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు పోయిన మరుసటి సంవత్సరమే నేను సివిల్స్కి సెలెక్ట్ అయ్యాను. కష్టపడి నన్ను అభివృద్ధి చేసిన ఆయన నా సక్సెస్ చూడకుండానే వెళ్ళిపోయారు అంది. కళ్ళు తుడుచుకుంటున్న ఆమె మిమ్మల్ని చూడగానే మా నాన్నగారు గుర్తుకొచ్చారు అంది. ఇప్పుడు ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్కి స్పెషల్గా నన్ను పోస్ట్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ మనసులో ఏదో వెలితి మాత్రం ఉంది అంకుల్. నేను అనుకున్న ఫీల్డ్లో విజయం సాధించలేకపోయానని ఆ వెలితి చెబుతోంది సుప్రియ ఐఏఎస్. నేను ఆలోచిస్తున్నాను. ఆమె అనుకున్న ఫీల్డ్ రోబోటిక్స్, ఏఐలో విజయం సాధించకపోవడానికి కారణం నేనేనేమో. ఆ రోజు అబ్రాడ్ స్టడీస్కి లోను అర్హత ఉన్నా, ఎలిజిబిలిటీ ఉన్నా నేను ఇవ్వలేదే. ఆమెకు ఆ లోన్ ఇచ్చి ఉంటే ఈసరికి మంచి సైంటిస్ట్గా తయారై రీసెర్చ్లో తాను అనుకున్న ఫీల్డ్లో పీక్ పొజిషన్కి చేరేది కదా. నా కారణంగానే ఆమె దారి మళ్ళీ వేరే దారిలో వెళ్ళింది కదా. ఆమెను నేనే దారి మళ్ళించానేమో. మొదటిసారిగా అనుకుంటున్నాను, నేను తప్పు చేసేనేమో. ఆలోచిస్తున్న నా చేతిలో ఆమె ఉంచిన చెక్కులోని సుప్రియ రామం అన్న సంతకం నన్ను వెక్కిరిస్తున్నట్టు కనిపించింది. క్షమించు సుప్రియ. నిజ జీవిత అనుభవాలతో కూడిన మరిన్ని కథలు లేదా కథానికల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ భాస్కర్ పట్నాయక్, ది కామన్ మ్యాన్. థ్యాంక్ యూ.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. భాస్కర్ పట్నాయక్, ది కామన్ మ్యాన్.